పర్ఫెక్షన్లోకి వెళ్ళాలి. ఏంటి పర్ఫెక్షన్ అంటే? కదా ఒక రెఫరెన్స్ అయితే ఏదో ఉండాలి కదా. పర్ఫెక్షన్ అని అంటున్నాము. పర్ఫెక్షన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను కంప్లీషన్లోకి వెళ్ళాలి అని అంటే ఒక రెఫరెన్స్ ఏదో ఉండాలి కదా. 100% అనేది కంప్లీషను. అయితే ఇప్పుడు నేను ఆత్మీయతలో కంప్లీషన్లోకి, పర్ఫెక్షన్లోకి వెళ్ళాలి, పర్ఫెక్షన్లోకి ఎదగాలి అంటే అర్థం ఏంటి? ఏ సంపూర్ణత గురించి మాట్లాడుతున్నాడు? ఏ సంపూర్ణతలోకి మనం వెళ్ళాలి? ఈ సంపూర్ణత అంటే ఏంటి? ఈ విషయాన్ని మనకు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూసే ప్రయత్నం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11-12. మనమందరము అంటే ఎవరు? మనమందరము అని అంటే కేవలము మనం మాత్రమే కాదు కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, ఈ దేశంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు. మనం అందరము అని అంటే ప్రపంచంలో క్రీస్తు వారిని అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా. ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారు ఆయనను అంగీకరించిన వారు? ప్రపంచంలో, ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు వారిని అంగీకరించిన వారందరూ దేంట్లోకి రావాలి అనంట? క్రీస్తు వారిని గూర్చిన విశ్వాస విషయంలో, దేవుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది, విశ్వాస విషయములో అదేవిధంగా క్రీస్తు వారిని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వం సాధించాలి. అంటే క్రీస్తు వారి గురించి మీకు ఒకే అభిప్రాయం ఉండాలి, నాకు ఒకే అభిప్రాయం ఉండాలి. క్రీస్తు వారంటే ఏంటో మీకు ఒకే విధంగా తెలిసి ఉండాలి, నాకు ఒకే విధంగా తెలిసి ఉండాలి. ఒకే విధంగా పరిచయం అయి ఉండాలి ఆయన. క్రీస్తు వారంటే మీకు ఒక అభిప్రాయం ఉండకూడదు, నాకు ఒక అభిప్రాయం ఉండకూడదు కదా. క్రీస్తు వారు ఈ లోకంలోకి శరీరధారిగా ఎందుకు వచ్చాడన్న విషయము మీకు ఒకటే తెలిసి ఉండాలి, నాకు ఒకటే తెలిసి ఉండాలి, ప్రపంచంలో ఉన్న వారందరికీ ఒకటే విధంగా తెలిసి ఉండాలి. ఆయన ఎందుకు మరణించాడో, ఎందుకు పునరుద్ధానుడై తిరిగి లేచాడో, ఈ విషయాలు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒకే విధంగా తెలిసి ఉండాలి. విశ్వాస విషయంలో ఏకత్వము సాధించాలి, ఏకత్వము పొంది అని ఖచ్చితంగా రాయబడింది కదా. ఏకత్వము పొంది ఏమంటున్నాడు? సంపూర్ణ పురుషుల మగు వరకు అంటే అర్థం ఏంటి? సంపూర్ణత అంటే అర్థం ఏంటి? ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడు. సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు. ఏంటి సంపూర్ణత అంటే? పర్ఫెక్షన్ అంటే ఏంటి? క్రీస్తు వారు మన రెఫరెన్స్ అయి ఉండాలి అని అర్థం. అంటే క్రీస్తు వారు ఎంత సంపూర్ణమైన దేవునిగా, సంపూర్ణమైన మనిషిగా ఈ లోకంలో జీవించాడో, ఏ విధమైన ప్రేమను చూపించాడో, ఏ విధమైన క్షమాపణను కలిగి ఉన్నాడో, ఏ విధమైన ఆలోచన విధానాన్ని కలిగి జీవించాడో, ఆ పరిపూర్ణతకు సమానమైన పరిపూర్ణత ఎవరికి రావాలి? మనందరికీ. ఇది క్రైస్తవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశము. క్రీస్తు వారిని నేను అంగీకరించాను అంటే అర్థం ఏంటి? ఆయన స్వరూపంలోకి, ఆయనకు ఈక్వల్గా, ఆయనకు సమానమైన పరిపూర్ణత, ఆయనకు సమానమైన సంపూర్ణతలోకి నీవు నేను మనము ఎదగాలి, ఈక్వల్గా ఉండాలి. ఇది ఆయన కోరుకునేది. క్రైస్తవ జీవితానికి అల్టిమేట్ గోల్ ఏంటంటే ఆయన స్వారూప్యతలోకి ఎదగాలి, స్వరూపంలోకి ఎదగాలి. అంటే ఏంటి? పరిపూర్ణతలకు రావడం అంటే ఆయన క్యారెక్టర్, ఆయన గుణగణాలు, ఆయన లక్షణాలు, ఈ పరిపూర్ణతలోకి ఎదగడమే క్రైస్తవ జీవితం యొక్క అల్టిమేట్ గోల్. ఇది సాధ్యమేనా? నిజమే, సాధ్యం కాదు. కానీ టువర్డ్స్ పర్ఫెక్షన్ అంటే ప్రెస్ ఆన్, ఆ మార్గంలో జీవించడం తప్ప వేరే మార్గం లేదు. ప్రయత్నం చేయడం తప్ప క్రైస్తవునికి వేరే అవకాశము లేనే లేదు. ఆయన సారూప్యతలోకి మార్చబడడం తప్ప. అదే 8వ అధ్యాయంలో కూడా, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కూడా అదే అంటాడు ఆయన. 8వ అధ్యాయంలో 29వ వచనాన్ని 29వ వచనాన్ని చదువుతాను నేను. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఏమని నిర్ణయించాడు? ఏం చేయాలి? ఆయనతో సారూప్యత కలవారము, ఆయన స్వరూపంలోకి మార్చబడేంత వరకు కదండి. తన కుమారునితో సారూప్యము గలవారమగుట వరకు ఆయన కుమారుని స్వరూపంలోకి మార్చబడమే
క్రైస్తవునిగా, క్రీస్తు వారిని వెంబడిస్తున్న వారిగా మన ముందున్న తక్షణ కర్తవ్యం.